హీరోగా 100 సినిమాలు ఇదేమీ చిన్న చితక ఫీట్ కాదు. అందరికీ సాధ్యమయ్యే విషయం కూడా కాదు. శతాబ్దాల పాటు హీరోగా నిలబడగలిగితేనే శతచిత్ర హీరో అనిపించుకునే అవకాశం ఉంటుంది. టాలీవుడ్లో ఈ రికార్డును అందుకున్న వారి సంఖ్య తక్కువే అని చెప్పాలి. అత్యధిక చిత్రాల హీరో అంటే మొదటగా హీరో కృష్ణ పేరే చెప్పుకోవాలి. 330కి పైగా సినిమాల్లో హీరోగా నటించి ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నారాయన. ఇక ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు కూడా శతాధిక చిత్రాల్లో హీరో క్యారెక్టర్లు వేసిన వాళ్లే. ఆ తరువాత తరంలో కృష్ణంరాజు, శోభన్ బాబు, మురళీమోహన్లు 100కు పైగా సినిమాల్లో హీరోలుగా నటించారు. వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ విషయానికి వస్తే ఇప్పటికీ హీరోలుగా కంటిన్యూ అవుతున్న రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంతులు 100కు పైగా సినిమాల్లో నటించారు. ఇప్పుడు అరుదైన ఫీట్ ను గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో అందుకుంటున్నారు నందమూరి బాలయ్య. బాలయ్య తర్వాత 100వ చిత్రంలో హీరో నటించారనే రికార్డుకు మిగిలిన హీరోలో చాలా చాలా దూరం. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు టన్నులు ఉంది. ఇంకా చూస్తావా?